హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటో, నేను రోజు ఏ మొక్క దగ్గర నిలబడితే వీడియో చేస్తాను కదా, అందుకే ఈరోజు నన్ను కనిపెట్టేసి ఉంటారు మీరు మల్బరీ ప్లాంట్ గురించి. ఈరోజు వీడియో అదండి. మల్బరీ అంటే మా చిన్నప్పుడు ఏంటంటే మల్బరీ అంటే పట్టు పురుగులకి ఆకులు వేస్తారు అని తెలుసు. కానీ ఇప్పుడు మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫ్రూట్స్ వెరైటీస్, ఆకుకూరలు, కూరగాయలు చాలా నేర్చుకుంటూ వాటిని పండిస్తూ వాటిని ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్నాం కదా. అందులో భాగంగా మల్బరీని పట్టు పురుగులకి ఆకులకే కాదు, ఇలాగా మనకు మంచి సంపూర్ణమైన పోషకాహారంలోని ఈ పండు కూడా ఒకటి. సంపూర్ణ పోషకాహారంలో పళ్ళు కూరగాయలు ఆకులు ఉంటాయి కదా, అందులో ఇది కూడా అనేసి తెలిసిందండి. నేను ఈ ప్లాంట్ నేను ఎక్కడ పెట్టానంటే ఈ డ్రమ్ములో పెట్టుకున్నానండి. ఈ డ్రమ్ములో పెట్టాను, చక్కగా 3 years కంప్లీట్ అయిపోయింది. మాకు ఫస్ట్ పెద్ద సింటెక్స్ డబ్బా ఉండేది ఇక్కడ, మా వాటర్ ట్యాంక్ పట్టుకుని అందులో పెట్టాను. విపరీతంగా పెరిగి పెద్దగా హైట్ పెరిగిపోయి చాలా ఎక్కువ పళ్ళు అవన్నీ వచ్చాయి. అయితే డ్రమ్ పగిలిపోయింది అనమాట. పగిలిపోయేసరికి దాన్ని రీపోర్ట్ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేసి పెద్ద మొక్కని ఎలా రీపోర్ట్ చేయాలనేది కూడా నేను వీడియో తీసాను. ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే మీరు అది చూడగలరు. అయితే ఇప్పుడు నేను ఇక స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నాను. మల్బరీని మాత్రం మీకు ఎంత వీలైతే అంత పెద్ద డ్రమ్లో పెట్టుకోండి. పెట్టుకుంటేనే అది రాపు బాగా వస్తుంది. ఎందుకంటే ఇది చెట్టు వెరైటీ అనమాట, మొక్క వెరైటీ కాదు. ఇప్పుడు వంగ బెండ ఉందంటే మొక్క వెరైటీ, బీరా అనుందంటే తీగ జాతి. ఇది ఉందంటే ఫ్రూట్ ప్లాంట్ చక్కగాను ఇది చెట్టు జాతి కాబట్టి పెద్ద దాంట్లో పెట్టుకోండి. యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేయండి, మంచి గత్తాలు ఇవ్వండి. చక్కగా ఇలా పళ్ళన్నీ వస్తుంటాయి. ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుద్దంటే పళ్ళు అండి, ఇప్పుడు చిన్న కొమ్మ పట్టుకెళ్ళి మనం పెడతాం. ఇన్కేస్ అది బతికిపోయిందండి, బతికేస్తుంది కంపల్సరీగా. ఏదో లేత కొమ్మ అయితే బతికేది కానీ ముదురు కొమ్మ కంపల్సరీగా బతికేస్తుందండి. బతికేస్తే ఒక చిగురు స్టార్ట్ అవుద్ది. ఆ చిగురు ఆకు వస్తుంది కానీ ఆకుతో కలిపి కాయ వచ్చేస్తుందండి గ్రీన్ కలర్లోని. అది పువ్వు అనుకుంటాం మనం, కాదండి కాయ అలా వచ్చేది. దీని పుష్పం అనేది ఉండదు. మల్బరీ పువ్వులు అయితే ఇప్పుడు కొంచెం చూడలేదు నేను. ఇందులో వెరైటీస్ కూడా 4-5 వెరైటీస్ నేను చూశాను. నేను అంటే లాంగ్ మల్బరీ, లాంగ్లో రెడ్, గ్రీన్, ఇలా పొట్టి, ఇంతకన్నా చిన్న బేబీ మల్బరీ, ఇవన్నీ ఇలా రకరకాలుగా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది మిడిల్ అనమాట, ఇది మిడిల్లో ఉంటుంది. మా మల్బరీ మిడిల్ సైజ్ ఉంటుంది. అంత బేబీ కాదు, మరి అంత లాంగ్ కాదు, మిడిల్లో ఉంటుంది. చక్కగా హ్యాపీగా పెంచుకునే పళ్ళ మొక్కల్లో మన మిద్దె తోటలో ఇలా ఇది మాత్రం ఈజీగా పెంచుకోవచ్చండి. దీనికి సీజన్ కూడా ఉండదు. 360 రోజులు క్రాప్ని ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే క్రాపు ఇప్పుడు పళ్ళు వచ్చాయి కదా, దీనికి మొత్తం చక్కగా నేను మంచి టబ్బులో పెట్టుకున్నాను, పోషకాలు ఇచ్చాను, దానికి పళ్ళు వస్తున్నాయి, కాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొక్కను ఫుల్గా ఫ్రూనింగ్ చేసేయాలండి. మల్బరీ సీక్రెట్ అంతా ఫ్రూనింగే. మొత్తం ఫ్రూనింగ్ అంటే ఎంత డీప్గా అంటే మొత్తం గుండు కొట్టేయడం అనమాట. ఇలా సగానికి తీసేసి ఆకు కూడా లేకుండా చక్కగా తీసేసి మంచిగా లిక్విడ్స్ ఇవ్వండి. మళ్ళీ 1 నెల 2 నెలలు మళ్ళీ మనకు కాపు వచ్చేస్తుంది. అలాగా మనకి పూత అయిపోయిన ప్రతిసారి దీన్ని ఫ్రూనింగ్ చేస్తూ ఉండి పోషకాలు ఇస్తూ ఉంటుంది, కాస్తూనే ఉంటుంది. చాలా మంచి మొక్క అండి. మనం అన్ని రకాలు పండించలేం కదా. ఇప్పుడు మనం గార్డెన్లోని ఈజీగా పండించుకునే దాంట్లో ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి, మల్బరీ ఒకటి, డ్రాగన్ ఒకటి, ఇలా మంచి వెరైటీస్ ఉన్నాయి మనకు మార్కెట్లో దొరకని వెరైటీస్. మాకైతే విజయనగరంలో ఎక్కడ మల్బరీ ఇప్పుడు కొంచెం నేను చూడలేదండి. అమ్మడం మాత్రం మార్కెట్లోని పండించుకుంటున్నాం, హ్యాపీగా తింటున్నాము. దీనికి ఎక్కువగా పెస్ట్లు కూడా అటాక్ చేయదండి. అసలు పురుగు అనేది ఇప్పుడు కొంచెం చూడలేదు. ఇప్పుడు పాపం ఇలాగ హెల్తీగానే ఉంటుందండి మొక్క. ఫ్రూన్ చేయకపోతే ఇదిగోండి ఇలా స్టెమ్ ఇప్పుడు ఎలా పెరిగింది, ఇలా పెరిగిపోతూ ఉంటుంది. ఎంత హైట్ అయినా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ హైట్ వెళ్ళిపోతే కానీ మనకి ఫ్రూటింగ్ సరిగా రాదు, అక్కడక్కడ కొద్దిగా వస్తాయి. ఎంత హెవీగా ఫ్రూట్ చూడండి, ఇది ఎంత హెవీగా వచ్చిందో. ఎంత హెవీ ఫ్రూటింగ్ కావాలంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు ఫ్రూటింగ్ చేస్తుంటే కొత్త చిగురులు వచ్చి చక్కగాను ఇలాగా వచ్చిందనమాట. ఇది ఇప్పుడు ఈ కొమ్మకు చూడండి, ఇప్పుడు ఆకులు తీసేస్తే మొత్తం ఎలా ఉంది ఇది, ఎంత బాగుంది చూడండి. ఇది ఒక కాశ్మీర్లో ద్రాక్షలా ఉంది కదా, సిమ్లాలో ద్రాక్ష గుర్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. కాకపోతే సరే ఓకే. అయితే ఇప్పుడు పెరిగింది, ఇది ఏ స్టేజ్లో కొయ్యాలి అనేసి అంటే ఇదిగోండి ఇలా బ్లాక్గా మారిన తర్వాత కొయ్యాలి. ఫ్రెండ్స్ ఈ చిత్రం చూసారా, ఇది ఒక హార్ట్ షేప్లో వచ్చింది. ఇది ఒక హార్ట్ షేప్లో వచ్చింది. ఇదిగోండి ఇది ఒక హార్ట్ షేప్లో వచ్చింది. అలాగే రకరకాల షేప్స్తో చాలా ఉన్నాయండి. అంటే కలవల పళ్ళు అంటాం కదా, అలాగా చాలా రకాలుగా ఉంది. ఇది బ్లాక్గా మారిన తర్వాత తింటే స్వీట్గా ఉంటుంది. ఈ రెడ్గా ఉన్నప్పుడు తింటే పుల్లగా ఉంటుంది. గ్రీన్గా ఉన్నప్పుడు తింటే వగరగా ఉంటుంది. గ్రీన్ అస్సలు కొయ్యకూడదండి. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఉంది, ఇదిగోండి గ్రీన్ కలర్.
ఈ కలర్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు దీన్ని కొయ్యకూడదు. పచ్చిగా ఉన్నట్టు కాయ ఇది ఇంకా పక్వానికి రాలేదు. మీరు ఎప్పుడు కూడా ఈ స్టేజ్లో కట్ చేయకూడదు పళ్ళు ఎప్పుడూ. రెడ్ స్టేజ్ పుల్లగా మాకు చాలా ఇష్టం అండి. పులుపు అనేవాళ్ళు రెడ్గా కట్ చేయండి. లేదు నాకు స్వీట్ ఇష్టం అంటే మాత్రం ఇదిగోండి ఈ కలర్లో ఫుల్గా బ్లాక్గా మారిన తర్వాత కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా హార్ట్ షేప్లో ఎలా వచ్చిందో. సృష్టిలోని ఇవన్నీ విచిత్రాలు అనమాట. చూడండి ఎంత బాగుందో. అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి దీనికి చక్కగా డైలీ వాటరింగ్ ఇవ్వండి. డైలీ ఇచ్చినా పర్వాలేదు, 2 రోజులు ఇవ్వకపోయినా పర్వాలేదు. చాలా మొండి మొక్క ఇది, చాలా హెల్తీగా ఉంటుంది మొండి మొక్క. అలాగే ఇది ఈ పళ్ళలో మంచి పోషక విలువలు మనకి బ్లడ్ పడడానికి, బ్లడ్ని క్లీన్ చేయడానికి వాటి అన్నిటికీ కూడా చాలా మంచిగా సహకరిస్తుందండి. మంచి బ్లడ్ పెట్టడానికి అనమాట. అంటే ఇంకా దాని డీప్గా హార్డ్గా నాకు తెలియదు. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ పళ్ళు మాత్రం. మనం ఖరీదైన పళ్ళు కొనుక్కోలేం కదా, ఇలాంటప్పుడు ఇవన్నీ వాడుకుంటే ఇంట్లో మంచి డైలీ పోషకాహారం మనం ఒక స్టోర్ చేసుకున్నట్టుగానే ఉంటుంది మన మేడ మీద. అది నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే స్టైల్గా కొంచెం మంచి జ్యూస్ ఇవ్వాలి, వాళ్ళు ఏం కనిపెడతారో చూద్దాం అనుకున్నప్పుడు ఒక 5-6 పళ్ళు నేను జ్యూస్ మిక్సర్లో వేసి వాటర్ వేసి కొంచెం పంచదార వేసి చేస్తాను. రెడ్ బ్లడ్లా వచ్చేస్తుంది అనమాట. ఏంటి జ్యూసు అనేసి తాగుతారు, చాలా చాలా బాగుంది, ఏం జ్యూస్ చెప్ప అంటారనమాట. అదే మల్బరీ జ్యూస్. గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి తెలిసిన మిగతా మన ఫ్రెండ్స్ అందరికీ తెలియదు కదా. అందుకే ఆ విధంగా కూడా మనం వచ్చిన గిఫ్ట్లకు మంచి జ్యూస్గా తినేవచ్చు. డైలీ మనం ఒక 4 తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ఈజీగా గ్రో చేసుకునే మొక్క కంపల్సరీగా మీరు అందరూ కూడా పెంచండి. లో మెయింటెనెన్స్ ఏముండదు. చక్కగా అక్కడ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నది దీనికి సీడ్ అంటే ఏముండదు, కొమ్మ తెచ్చుకుంటే చాలా మందార కొమ్మలాగా కొమ్మ పెట్టుకుంటే బ్రతికేస్తుంది. ఈజీగా గ్రో చేయండి. అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామా. బ్లాక్గా ఉన్నాయి చూసి ఇది అంతా మొత్తం ఎర్రగా బ్లాక్ కలిపి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయలేదు అనుకోండి, ఉడతలు ఉంచడం లేదు నాకు. ఉడతలకు భయపడి నేను ఎక్కువ ముందు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇదంతా చూడండి ఎలా ఉన్నాయో. చూసారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇవి ఇలాగే చాలా విపరీతంగా వచ్చేస్తాయండి. వీటిని మనం హార్వెస్ట్ చేయలేమన్నమాట, విసిగి వస్తుంది. నేను బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళి చేస్తాను. పూర్తిగా హార్వెస్ట్ చేసి మీకు ఎన్ని వచ్చాయనేది టోటల్గా చూపిస్తాను. చూడండి గుత్తులు. బాబాయ్ అసలు ఈ గుత్తులు చూస్తే ఎంత ఆనందంగా ఉందో. ఒక్కొక్కటి పుల్లది కూడా కొంచెం పంచదార వేసి జ్యూస్ చేయొచ్చు అన్నాను కదా, దానిలో పుల్లది కూడా చక్కగా ఉంటుంది. మధ్య మధ్యలో ఒక్కొక్క రెడ్ కూడా వెయ్యండి. పూర్తిగా బ్లాక్ కాకుండా రెడ్ కూడా వెయ్యండి, బాగుంటుంది. ఇదిగోండి చెట్లు లోపలికి ఉన్నాయి. ఇలా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇదిగోండి రాలి ఇంకా ఎక్కువ వదిలేస్తే చెట్టుకి రాలిపోతాయి అన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇందులో ఒకటి కాదు 2 ఉన్నాయి. అమ్మ ఇంకా కొయ్యలే, మేము అవతలకి వెళ్ళి వస్తాను. ఇదిగోండి ఇలా అనమాట. ఆ పైన కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ప్రతి కొమ్మకి ఇప్పుడు నేను ఇంకా రోజు హార్వెస్ట్లే, ఇంకా మాకు మల్బరీ హార్వెస్ట్. మీకు వీలైతే ఇలా వచ్చి చూపించండి. ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఒకసారి. చిన్న చిగురు మన కోసాను కదా మళ్ళీ వచ్చేసింది. ఈ చెట్టు మొదటనే వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కాయ. ఫ్రెండ్స్ మాకు ప్లాంట్ మరి ఆ కార్నర్లో ఉండడం వలన కొంచెం వీడియో తీయడానికి చూపించడానికి మొక్కని ఇబ్బందిగా ఉంది. నేనే కొంచెం అలా క్రాస్గా వెళ్ళి కోస్తున్నాను. ఆ మూల కొంచెం ప్లేస్ ఉండేసరికి డ్రమ్ముతో మొక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తామన్నమాట. కొంచెం వీడియో తీయడానికి అవకాశం లేదు. కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు. మల్బరీ హార్వెస్ట్ చేయడం అంటే ఒక టాస్కే. ఎందుకంటే చిన్న 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 పళ్ళు చెట్టు నిండా ఒకేసారి బ్లూమ్ అయిపోతాయండి. ఇది ఒకేసారి కాపు వచ్చేస్తుంది అనమాట చెట్టు నిండా. డైలీ ఇంకా ఇలా వారం 10 రోజుల వరకు మాకు కుమ్మేస్తాయి అన్నమాట ఇవి. ఈ టైంలోనే మనం జెల్లీలు చేసుకోవచ్చు, జ్యూసులు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి మంచిగా ఇంటికి ఎవరైనా వస్తే మంచి జ్యూస్ చేసి ఇవ్వచ్చు.
నేనైతే ఏ ఫ్రూట్స్ ఉంటే అవే తప్ప మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్లు అస్సలు ఇవ్వనండి. నా చేత్తో నేను కూల్ డ్రింక్స్ ఇవ్వను, నేను తాగను. ఇంట్లో ఏముంటే అవి, లేదంటే చక్క కుండలో నీళ్ళు చల్లగా ఉంటే తాగుతాం, చక్క బార్లీ తాగుతాం, హెల్త్కి మంచిదని ఇలాగ ప్లాన్ చేసుకుంటాం. ఈ పళ్ళు ఉన్న 4 రోజులు ఇవే తింటాం అనమాట. అమ్మయ్య, అటు నుంచి దారి లేదు, ఇటు నుంచి వస్తున్నాను. ఈ కార్నర్లో పెట్టుకున్నాం అనమాట, నైరుతిన కార్నర్లోనే పెట్టుకున్నాం. ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి ఈరోజు ఫ్రూట్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో చూడండి మంచిగా పచ్చిమిర్చిగా సైజ్ తగ్గిపోయింది సమ్మర్ వలన మరేంటో సైజ్ తగ్గిపోయి నెక్స్ట్ ఇలా వంకరవి కూడా వస్తున్నాయి. ఎన్నో స్ట్రైట్గా పొడవు పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు హార్వెస్ట్ చేసాము. తప్పదు మరి ఒక్కో సీజన్లో ఒకలా వాతావరణాన్ని బట్టి కూడా స్పందిస్తూ ఉంటే మొక్కలు మనలాగా మనం కూడా ఎండలకు పాడే నీరసం అయిపోట్లా. చక్కగా సమ్మర్కి ఈ బయటికి వెళ్ళాక లోపల ఉండలేక పాపం 24 గంటలు ఎండలోనే ఉంటాయి, తట్టుకుంటున్నాయి. ఇంకెలాగో మనకి ఈ మాత్రం క్రాప్ అయినా ఇస్తున్నాయి. చూడండి, పావు కేజీ అర కేజీ కోసేదాన్ని, ఈరోజేం పాపం ఇదిగోండి ఇవి మాత్రం వచ్చినాయి. ఓకే, ఇదైనా మనకు సంతోషమే. ఈ టైంలో ఇంక ఇవి కూడా వస్తున్నాయి, మనకు ఆనందమే. అలాగే ఫ్రెండ్స్, ఒకసారి ఇటు రండి. ఇక్కడ చూసారా, నేను ఒకరోజు చూడకసారి కాకరకాయ పండిపోయింది. అలాగే ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. అలాగే ఇక్కడ పిచ్చుక పొట్టలు ఒకటి నాకు రెడీ అవుతున్నాయి. ఇంకా పెద్ద పొట్ల పొడవ పొట్టలు అయిపోయింది కదా, ఇంక పిచ్చుక పొట్టలు రెడీ అవుతున్నాయి, చాలా ఎక్కువగా వస్తాయండి. నెక్స్ట్ వీడియో అది చేద్దాము. అయితే ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఇది కూర చేసేసుకోవచ్చు, పండినా కూడా కూర చేసుకోవచ్చు. ఇదిగోండి, హైట్ ఉండడం వల్ల ఎగిరెగిరి కొయ్యాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే వాటర్ యాపిల్ ఒకటి మీరు మన గార్డెన్లో చూసారు కదా, మొన్న చక్కగా 2 కోసుకున్నాం. మళ్ళీ ఇవన్నీ కూడా పండిపోయినాయి. ఇప్పుడు కొయ్యిపోతే ఉడతమ్మలు పట్టుకెళ్ళిపోతాయి. అందుకు మనం ఇది హార్వెస్ట్ చేద్దాం. ఈ రోజుకి నాకు ఒక 2 సరిపోతాయి. ఈరోజు మా ఫ్రూట్స్ చక్కగా మల్బరీ వాటర్. అయ్యో, ఇది చూసారా, పండిపోయి ముట్టుకునేసరిగా వచ్చేసింది. ఎంత బాగుందో. మా వారికి ఒకటి, నాకు ఒకటి, లేదంటే మా ఇద్దరు మనలు చెరొకటి. బాగుంది కదా. మొత్తం 5 ఏవో ఫ్రూట్స్ మన గార్డెన్లో వస్తూనే ఉంటాయి. చక్కగా బయటికి కొనకుండా ఇవే హాయిగా తినొచ్చండి. ఇప్పుడు 2 వచ్చినా చాలు, 1 వచ్చినా చాలు, 3 రోజులకు 1 వచ్చినా చాలు, హ్యాపీ ఇంకంతే కూడా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎక్కడికి అనుకుంటున్నారు? మా గార్డెన్ చూసుకుంటున్నాను, ఫాలో అయిపోదాం అనుకుంటున్నారా? ఓకే, అయితే నేను వెళ్ళబోతుంది దొండకాయల దగ్గరికి. ఇదిగోండి, ఇంకా ఈ దొండ ఎండాకాలం కదా, ఇది కొయ్యిపోతే ఇవి పండిపోతాయి. ఇదిగోండి, ఇవన్నీ చెట్టు అంతా చూపించడం కూడా అవ్వదు, హైట్లో ఉంటాయి మా పందిర్లన్నీ కూడా. కానీ ఆకాకి ఇరికిరికిల్లో కూడా చూసారా తీగకి ఎలా ఉన్నాయో, ఇలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇదంతా కూడా మొత్తం అది దొండపందిరి. ప్రతి వీడియోలో మీరు చూస్తున్నదే. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపించడం అవ్వదు, కోసి చూపిస్తాను. ఇదంతా హైట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ల్యాడర్ వేసుకొని కోస్తాను నేను. పెద్ద పెద్దవి మనం కాకరకాయల పొట్లకాయ అంత కాకరకాయలు హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ పిందెలు రెడీ అయిపోయినాయి. కోసిద్దాం దొండకాయలు. ఇలా లేతగా భలే ఉన్నాయి. పెన్సిల్ దొండ అంటారండి వీటిని. దొండలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నామాల దొండ, పెన్సిల్ దొండ, నేతి దొండ అనేసి. నా ఏమైతే నేతి దొండ తినాలని ఉంది. మరి ఎప్పుడు వస్తుందో ప్లాంట్ నాకు మన ప్రకృతిలో ఎప్పుడు నా దగ్గర కరుణించి పంపిస్తుందో తెలియదు. నాకైతే నేతి దొండది వాడాలని ఉందండి. అది ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. అది ఎలాగా అసలు ఎక్కడ అమ్ముతారు ఏంటి అన్నీ కూడా తెలిసినా కూడా నేను కొనుక్కుంటాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చక్కగా హాయిగా మార్నింగ్ డైలీ రోజు రావడం, గార్డెన్లో ఏవే ఉన్నాయో అన్నీ హార్వెస్ట్ చేసుకోవడం, మీతో కబుర్లు చెప్పడం,
నాకు 2-3 అవర్స్ నాకు గార్డెన్లోనే గడిచిపోతూ టైంపాస్ అవుతూ నాకు ఎక్సర్సైజ్గా పని చేసుకోవడానికి పని దొరుకుతూ మనకి ఇంటికి కావాల్సిన మంచి ఆర్గానిక్ ఫుడ్ని తయారు చేసుకోవడానికి మంచి వేదికగా నాకు మిద్దె తోట మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఎంత బాగా హార్వెస్ట్ చేశాను ఈరోజు. మంచి మల్బరీ ప్లాంట్ గురించి అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. అది మీకు కొంతైనా ఉపయోగపడాలి ఆ వీడియో మీకు. అలాగే మల్బరీ ప్లాంట్ గురించి తెలుసుకుంటూ ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ అన్ని చేసుకున్నాము. కొద్దిగా పచ్చిమిర్చి, మంచి వాటర్ యాపిల్, చక్కగా దొండకాయలు, కాకరకాయలు అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నందుకు ఇంకెదురుగా ఇంకా ఇవి కూడా ఉన్నాయండి. అవి మిర్చి, బెంగళూరు మిర్చి అంటాం కదండి, అవన్నమాట. చక్కగా ఇవి కూడా పెద్దవి చాలా బాగా వచ్చాయి, చాలా చక్కగాను. అవి కూడా హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి, కానీ కొయ్య బుద్ధి కావట్లేదు. ఇంకా పెరుగుతాయేమో అని ఆశ, చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మరి క్యాప్సికమ్, ఇవన్నీ కూడా ఇలాగ రోజు గార్డెన్లో చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. పళ్ళని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, మధ్యలో చక్కగా రెడ్ బ్లాక్ కాంబినేషన్తో మల్బరీ చుట్టూ వాటర్ యాపిల్ కనువిందుగా చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఫ్యామిలీ అందరికి కావాల్సిన పళ్ళు మన గార్డెన్లోనే సమకూర్చుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా చక్కగా మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మా మల్బరీ ప్లాంట్ అంతా చూపించాను, అది ఎలా గ్రో చేసుకున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అవన్నీ కూడా చెప్పాను కదా. చాలా నాకైతే మీకు ప్రతిరోజు ఒక్కొక్క ప్లాంట్ని చూపిస్తూ హార్వెస్ట్లు చేస్తూ ఈ విధంగా కబుర్లు చెప్పుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మీకు మాత్రం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చక్కగా ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే, ఆనందంగా ఆహారం తీసుకోవాలంటే, ఆనందంగా గడపాలంటే మిద్దె తోట ఉండాల్సిందేనండి. ఈరోజు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, మంచిగా బ్రతకాలి అంటే మాత్రం ఈ మిద్దె తోట ఉండాల్సిందండి. నమస్కారం ఈ మిద్దె తోటకు మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను, కొంతైనా మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ అండి.